జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం. మనం కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య మహత్యాలను తెలుసుకుంటున్నాం. గత భాగంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవిగా అవతరించిన పరాశక్తి ఆర్యవైశ్యులకు కులదైవం, ఆరాధ్య దైవమని, ఆ అమ్మయే కాంచీపురంలో కామాక్షిగా వెలిసిన తల్లి అని, వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం వైశ్యులకు ఉపనయన సంస్కారము, వేదాధ్యయన అధికారము నిర్దేశించబడ్డాయని, 12 నుండి 24 సంవత్సరముల లోపు వైశ్యులందరూ ఉపనయనం చేసుకొని సంధ్యావందనం తప్పనిసరిగా చేయాలని, వేదమును నిరంతరం ఆమ్నాయం చెయ్యాలని, 3 తరముల పాటు సంధ్యావందనమును వదిలేసిన వారిని వైశ్యులు అని కాక వైశ్య బంధువులు అని పిలుస్తారని, వైశ్యులందరూ ఆ పరాశక్తి అయిన వాసవీమాత అనుగ్రహానికి పాత్రులవుతారని, ఆ జగజ్జనని కన్యకా పరమేశ్వరీదేవి మీకు ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదించాలని మహాస్వామి వారు వైశ్యులకు ఇచ్చిన సందేశాన్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు మహాస్వామి వారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర, జయ జయ శంకర, కంచి శంకర, కామాక్షి శంకర. జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కంచి పరమాచార్య లీలలు. మహాస్వామి వారు జగద్గురువులు. పరమాచార్య స్వామివారు దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే హఠాత్తుగా స్వామివారు మాట్లాడడం ఆపివేసి పైకి లేచారు. లేచి, నేను ఒక్కడినే బయటకు వెళ్ళి వస్తాను, మీరు ఎవరు నాతో రావలసిన అవసరం లేదు అని చెప్పి చకచక ప్రధాన ద్వారం వద్దకు వెళ్ళిపోయారు. ఆ మాటలకు అక్కడున్న వారంతా నిర్ఘాంతపోయారు. అందరి మనస్సులోనూ భయం రాజ్యమేలుతోంది. మహాస్వామి వారు ఒక్కరే బయటకు వెళ్తున్నారు అని. స్వామివారు వచ్చిన తరువాతనే అందరూ హాయిగా ఊపిరి పీల్చుకోగలిగారు. కాని అందరి మదిలోనూ మహాస్వామి వారు ఎక్కడికి వెళ్ళారు అనే ప్రశ్న మెదులుతోంది. అప్పుడు స్వామివారు అన్నారు, మీరందరూ నేను ఎక్కడికి వెళ్ళానో అని ఆలోచిస్తున్నారు, అవును కదూ అని అన్నారు. ఒక హంతకుడు నన్ను చూడడానికి వస్తున్నాడు మఠానికి. అతను మఠం లోపలికి వస్తే అతనితో పాటు మహాపాపం కూడా లోపలికి వస్తుంది. కాని అతను మంచి ఉద్దేశ్యంతోనే నన్ను చూడడానికి వచ్చాడు. అతని ఆవేదనని నేను తీరుస్తాను అనే నమ్మకంతో వస్తున్నాడు. అతని మనస్సు ఉపశాంతి పొందేట్టు ఊరడింపు మాటలు చెప్పడం నా కర్తవ్యం. అతన్ని లోపలికి రానివ్వకూడదు. కాని అతనికి నా సహాయం ఎంతో అవసరం. కాబట్టి అతన్ని పలకరించడానికి నేనే బయటకు వెళ్ళాను. వెళ్ళి అతనితో ఏకాంతంగా, అతను ఇబ్బంది పడకుండా దయతో మాట్లాడి వచ్చాను అని చెప్పారు స్వామివారు. భక్తుడు 1 అడుగు దేవుని వైపు వేస్తే దేవుడు ఆ భక్తుని వైపు 10 అడుగులు వేస్తాడు అన్నది పరమసత్యం. అలాగే ఒక అపరాధి తన తప్పు తెలుసుకొని ప్రాయశ్చిత్త బుద్ధితో పరమాచార్య స్వామివారి వద్దకు వస్తే స్వామివారు అతని కోసం 100 అడుగులు వెయ్యడమే కాదు, వారి అపారమైన కరుణా కటాక్షముతో వాడి పాపాన్ని కడిగివేస్తారు. గజేంద్ర మోక్ష ఘట్టములో 1000 సంవత్సరాలు మొసలితో పోరాడి అలసి సొలసి ఇక నా వల్ల కాదు తండ్రి వచ్చి కాపాడు అని పిలవగానే శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి పమిట కొంగు కూడా వదలకుండా పరుగు పరుగున వచ్చి రక్షించాడు. ఈ 1000 ఏళ్ళు నేను నీకు గుర్తు రాలేదు, ఇప్పుడు పిలవగానే వస్తానా, రాను అని అనలేదు శ్రీ మహావిష్ణువు. పరమాత్మ పరమదయాలువు.
ఒక్క బిల్వదళానికే నీకు అనంత ఐశ్వర్యములు ప్రసాదించేస్తాడు పరమేశ్వరుడు. పరమాచార్య స్వామి వారి దయ కరుణ కూడా అటువంటిదే. అది ఆద్యంతాలు లేనిది. స్వామివారి వైపు మనం ఒక అడుగు వేస్తే స్వామివారు మన కోసం 10 అడుగులు ముందుకు వేస్తాడు. అది స్వామివారి కరుణ. హర హర శంకర జయ జయ శంకర, కంచి శంకర కామాక్షి శంకర. మహాస్వామి వారి మరెన్నో దివ్య లీలల కోసం GNR భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. మహాస్వామి వారి మరొక దివ్య లీలతో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.